తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుంటుందని మాకు అనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువు గారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధీ గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. మరి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? ధనుసు రాశి వారి జీవితాన్ని గతం ఒకటి, భవిష్యత్తు మరొకటి. ఓకే. దానికి ఈ సంవత్సరం సంధికాలం. ఓ, అంటే ఎవరైనా సరే గతం కంటే భవిష్యత్తు బాగుండాలనుకుంటారు. వీళ్ళకి గురుడు ఎంత దోహదకారి అంటే ఆ ఉజ్వలమైన భవిష్యత్తుకి బంగారు బాట ఈ సంవత్సరం పడుతుంది. ఎందుకంటే గురుడు 7th వస్తాడు. అలానే రాహు తృతీయ రాహు ఉన్నాడు. ఓకే. రాహు ఎప్పుడైతే తృతీయంలోకి వస్తాడో అసలు వీళ్ళ పనులు ఆగమేఘాల మీద పూర్తవుతాయి. ఓకే. అంటే ఒక వ్యక్తి లేకుంటే అధికారంలో ఉన్నటువంటి క్రియాశీలక వ్యక్తులైనా సరే వీళ్ళ పని అనేసరికి వాళ్ళది ఒక పెద్ద తపస్సులాగా పూర్తి చేసి త్వరగా వీళ్ళ చేతిలో పెడదామనే ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఓహో, అంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా గురుబలం, రాహు బలం. చెడు చేసేవాడే మనకు మేలు చేసే పరిస్థితి. అంటే రాహు శత్రువు కూడా తప్పని పరిస్థితుల్లో దండం పెట్టి ఇది నీదే బాబు అని చెప్పేసి వదిలేసి పారిపోయే పరిస్థితుల్లో వీళ్ళ జాతకం ఉంది. ఓహో, అంత అద్భుతంగా గురువు రాహువు తోడ్పడుతున్నారు. అంటే రాహువు అన్ని రాసుల్లో ఒక ఎత్తు అండి, కుంభరాశిలో రాహు ఒక ఎత్తు. మీరు కొంతమంది వ్యక్తుల జాతకాలు కనుక పరిశీలిస్తే ప్రముఖమైన స్థాయికి వెళ్ళారు. వాళ్ళ జాతకంలో అంత బలీయమైన గ్రహాలు లేవు. కుంభంలో రాహు ఒక్కడ దానివల్ల ఆ వ్యక్తి అంత అద్భుతమైన ఫలితాన్ని పొందగలరు. కాకపోతే రాహు కుంభంలోకి వచ్చిన దానివల్ల కుంభం ధనస్సుకు తృతీయ స్థానం అవుతుంది. తృతీయంలో రాహు ఉంటే ధైర్యవాన్, పరాక్రమవాన్, ఆయుష్యవాన్, బహువీర్యవాన్ అని చెప్తాడు. 1 person will secure them with fully loaded gun like a bodyguard అని చెప్తాడు. అసలు మీకు అంటే ఎవరు ఎంత గొప్పోడైనా కావచ్చు, మీరు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, అధపాతాలలో ఉన్నా పనిగట్టుకొని మిమ్మల్ని తీసుకొచ్చి మంచి ఉన్నతమైన శిఖరాల్లో నిలబెట్టమే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఈ సంవత్సరం మీకు తటస్థిస్తారు. అసలైన రాజభోగం అంటే ఇదే కావచ్చు. అసలు నిజంగా చెప్పాలంటే ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు ఈ సంవత్సరం రాచబాట వేస్తుంది. వెరీ నైస్. గురువు, శని, రాహు, ఇంకా ఈ గ్రహం ఆ గ్రహం అని కాదు, అన్ని గ్రహాలు వీళ్ళకి తోడ్పడతాయి. ఓకే. అంటే కొంతమంది వ్యక్తులు ఇది కొంటే దానికి విలువ వస్తుంది అంటారు కదా, అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న షేర్ వీళ్ళ దగ్గరకు వచ్చింది అనుకోండి, దానికి అప్పుడు రేజ్ వస్తుంది. ఓహో, అలానే ఇప్పుడు ఒక స్థలం తీసుకున్నారు, అప్పటి వరకు అది ఎక్కడో పక్కన ఉంది, దాని పక్క నుంచి ఒక మంచి బైపాస్ రోడ్ లాంటిది ఫామ్ అవుతుంది. తద్వారా అప్పటి వరకు 10 పెరిగేటువంటి అవకాశం ఉంది లేని రేట్ రావడానికి. ఓహో, అసలు చాలా బాగుంది. అందువల్ల వీళ్ళది గతం ఒకటి, భవిష్యత్తు దానికి 10 మంచి భవిష్యత్తుకు ఈ సంవత్సరం ఒక మంచి చొక్కాని లాంటి సంవత్సరం చెప్పచ్చు. అద్భుతం. మరి ఇవన్నీ వింటుంటే నిజంగా రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఈ రాశిలో ఉన్నాయి. మరి దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరో చూసుకోండి ఒకసారి. ముఖ్యంగా ఉన్న వ్యక్తుల జాతకాలు గమనిస్తే అండి, ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తుల పేర్లు మనం మూలా నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఉన్నారు ధనుసు రాశికి వస్తుంది. ఆ మూలా నక్షత్రం ఉన్న వ్యక్తికి కొన్ని ఈక్వేషన్స్ కలిసి ఒక ఉన్నత పదవి దక్కుతుంది. ఓహో. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఇవాళ వరకు ఏ పదవి లేదు, కానీ వాళ్ళ ప్రముఖమైన రాజకీయవేత్త, ఏదో చేస్తే అపోజిషన్ లీడరో ఇలాంటివి చేసి ఉండొచ్చు దేశంలో, కానీ ఆ వ్యక్తికి ఏదో ఈక్వేషన్ కలిసి వచ్చి ఆ వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యి ఆ వ్యక్తికి ఉన్నతమైన స్థానం దక్కుతుంది. అలానే మీకు కొంతమంది మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ మొదటి పాదం ధనుసు రాశిలోకి వచ్చాయి. కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయి. ఒక వ్యక్తి ఆకస్మికంగా చనిపోయారు అనుకోండి, ఎవరో వ్యక్తిని తాత్కాలికమైన స్థానంలో కూర్చోబెడతారు. అలాంటి వాటికి కూడా ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వాళ్ళకే తప్పితే వేరే వాళ్ళు లేరు అనేటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు ప్రజాలినాథ్ నందాన్ని ప్రధానమంత్రిని చేశారు. 3 నెలలో 4 నెలలో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రోషయ్య గారిని చేశారు, ఓ సంవత్సరం పాటు చేశారు. ఇలాంటి ఏదో ఒక ఈక్వేషన్ వీళ్ళ విషయంలో వీళ్ళకి కలిసి వచ్చి వీళ్ళని ఆ స్థానంలో నిలబెడుతుంది. అంటే రాజకీయంగా ఏంటంటే కొన్ని అనూహ్య పరిణామాల్లో వీళ్ళు పదవి పొందుతారు. అంతవరకు లేదు, కానీ వీళ్ళు పదవి పొందడానికి ఆస్కారం కలిగిస్తుంది. రాహు చేసే మాయ మిగతా గ్రహాల వల్ల కాదండి. మిగతా గ్రహాలు గురుడు అనుకోండి, యోగం చేయాలి. గురుడు ఏం చేస్తాడు అంటే, ఒక యోగం చేయాలి అంటే ముందు ఆ వ్యక్తి చదువుకోవాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి దాంట్లో పోటీ పరీక్షలు రాయాలి, దాని తర్వాత ఉద్యోగం ఇస్తాడు. రాజు ఉద్యోగం ఇవ్వాలనుకోండి, రాహు
ఎవరినైనా కాదని తీసి పక్కన పెట్టాను ఇలా తీసుకెళ్లి పొజిషన్ ఇస్తారు. ఓహో! అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి ఏదైనా అయ్యి ఉద్యోగం పొందిన కాంపన్సేషన్ గ్రౌండ్స్లో ఉద్యోగం పొందిన వాళ్ళు ఉంటారు చూసారు, అలాంటివి ఎక్కువ ఈ రాహు బలీయంగా ఉన్న చార్ట్లో కనపడతాయి. ఓకే. 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 మరి ఇప్పుడు ఒకవేళ ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వీళ్ళకి ఇంకా బాగుంటుందంటారా? ఈ రంగం ఆ రంగం లేదండి. ఆ. ఎందుకు పనికి రాదు అని చెప్పి పక్కన పడేసిన సినిమాలు కూడా ఆ. ఈ సంవత్సరం రిలీజ్ చేయగలిగితే వీళ్ళు అది సూపర్ హిట్ కొడతారని చెప్పచ్చు. ఓహో! మూల కావచ్చు, ఉమ్. పూర్వషాడ కావచ్చు. అంటే మీరు అడిగారు కాబట్టి ఒక వ్యక్తి రాజకీయ సినిమా రంగంలో క్రియాశీలకంగా ఉన్నాడండి. ఉమ్. అంతకుముందు పెద్ద స్టార్స్తోనే 2-3 సినిమాలు చేశారు ఆయన. ఉమ్. ఆయనకి ఏలినాడ్స్ అని వచ్చినప్పటి నుంచి స్తబ్దంగా ఉంది ఆయన జాతకం. పేరు చెప్పను కానివ్వండి, ఉమ్. ఆ వ్యక్తి జాతకం ఒక ఉన్నతమైనటువంటి మలుపు తిరుగుతుంది ఈ సంవత్సరంతో. ఓకే. ఓకే. ఆయన ఇంతవరకు కూడా ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేసుకుంటున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పనిచేస్తాడు. కానీ అంతమంది పెద్ద స్థాయి నటులతో సినిమాలు చేశాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఒక దర్శకుడిగానో లేదంటే ఒక నిర్దేశకుడిగానో ఉన్నతమైన స్థాయి ఫలితాన్ని పొందడానికి ఈ సంవత్సరం ఆయనకు ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అద్భుతం అసలు. మరి విద్యార్థుల చదువుల పరిస్థితి ఏంటంటారు? విద్యారంగంలో ఉన్న వాళ్ళకు శని అర్ధాశ్రమంలోకి వెళ్తాడు. దానివల్ల ఏంటంటే ఫలితం ఉన్నత శ్రేణి ఫలితం పొందలేరు కానివ్వండి, కానీ ఫలితం బాగానే ఉంటుంది. ఓకే. ఎందుకంటే తృతీయాధిపతి చతుర్థంలో ఉంటే గుర్తింపు ఎక్కువ ఇస్తాడు. మామూలుగా కొంతమంది ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ లాంటి వాటి మీద కొన్ని పేర్లు చూస్తాం. అలాంటి పేర్లు పడడానికి కూడా తృతీయ చతుర్థాధిపతుల సంబంధం చెప్తాం కారణం. అలానే ఈ సంవత్సరం ఏంటంటే తృతీయాధిపతిగా ఉన్నటువంటి శని చతుర్థ స్థానంలోకి మారిన దానివల్ల తృతీయ స్థానం చతుర్థానికి వెళ్ళాడు. చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. అంటే మిగతా అన్ని రాశులకి అర్ధాష్టమ శనిని దోషిగా చెప్తాం, వృశ్చిక రాశి పరంగా దోషిగా చెప్తాం, ధనుసు రాశి పరంగా అదే యోగిగా చెప్తున్నాం. ఎందుకు అంటే ధనుసు రాశి మీన రాశికి అధిపతి గురుడే అవుతున్నాడు. అందువల్ల ఈ రాశి అధిపతి కంట్రోల్లో ఉన్నటువంటి ఆ గ్రహం కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. కాకపోతే అంటే అంత ముందు ఉన్నటువంటి కంఫర్ట్స్ కొంచెం తగ్గుతాయేమో కానివ్వండి, కానీ యోగం ఉంటుంది. యోగం ఉన్నప్పుడు మనకు మనం తగ్గించుకుంటాం. ఉంది యోగం ఉంది, మంచి స్థితి ఉంది, మనం ఒక మంచి హోదాలో కూర్చున్నాం, ఎవరో వచ్చారు, అది నిద్రపోయే టైం, అవసరం లేదు వాళ్ళతో మాట్లాడదాం, లేదంటే పని ఉంటే పని చూసుకుందాం, ఆ పని ఏదో రకంగా ఫుల్ఫిల్ అయితే 4 డబ్బులు వస్తాయో లేదంటే 4 మంచి ఇంతకంటే మంచి ఉన్నతమైన ఫలితం ఏదన్నా వస్తుందని చెప్పి ఆ విధంగా మనం కృషి చేస్తాం. అద్భుతం. మరి మీరు ఎట్లాగో వీళ్ళ జాతకం ఫ్యూచర్కి వేసుకునే పునాది లాంటిది ఈ సంవత్సరం అని అన్నారు కాబట్టి ఆ పునాది స్ట్రాంగ్గా వేసుకోవడానికి ఎలాంటి పూజ కానీ లేకపోతే ఏ దైవాన్ని కానీ నమ్ముకుంటే పని అవుతుంది అంటారు? పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లి చేసుకోండి వెంటనే నా సలహా. ఓహో. పెళ్లి చేసుకోండి. ఎందుకంటే గురుబలం అంత అనుకూలమైన ఫలితం ఇస్తుంది. గురుడు రాహు ఇద్దరు వచ్చేసేసి ఒక ఇద్దరి మధ్య ఈక్వేషను మంచి ఈక్వేషన్లో కూర్చున్నారు. దానివల్ల ఏమవుతుందంటే తృతీయంలో రాహు, సప్తమంలో గురుడు, ఈ రెండు ఒకదానికొకటి కోణ సంబంధం ఉన్నది. అది జ్యోతిషంలో ఈ గోచారంలో ఆ విధమైన దృష్టిలు చెప్పకూడదు, కానీ ఇక్కడ ఏంటంటే అది వర్కౌట్ అవుతుంది. ఓకే. కాబట్టి ఏంటంటే పెళ్లి కాకుండా పెళ్లి చేసుకోండి. లేదు మీకు కొన్ని సమస్యలు మిమ్మల్ని చాలా కాలం నుంచి మిమ్మల్ని మీ యొక్క ఆహాన్ని తొక్కిపెట్టుకుని కూర్చుని ఉన్నారు, ఏదో ఒక రకమైనటువంటి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. తద్వారా వచ్చేసి ఉన్నత శ్రేణి ఫలితాలు అవుతాయి. ముఖ్యంగా వచ్చేసి మీరు ఒక బలీయమైనటువంటి శక్తి రూపంలో ఉన్నటువంటి దేవతలను ఆరాధించండి. వీరభద్రుడు, సుదర్శనుడు, ఆయుధ రూపంలో ఉండే దేవతలను పూజిస్తున్నాం మనం. అలాంటి వాటిని పూజ చేయండి, చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. పరశురాముడు, అలా అంటే శక్తి వాళ్ళని చూసినప్పుడే మనకు ఒక రకమైనటువంటి ఉగ్ర రూపం. నరసింహస్వామి, నరసింహస్వామి గోల్డే ఆయుధాలు కదా. కాబట్టి అలాంటి దేవతలను కనుక ఆరాధించినట్టయితే మీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది. తద్వారా వచ్చేసి అసలు ఎవడూ చేయలేడు ఈ పని అన్నది కూడా మీరు చిటికలో చేసుకోగలుగుతారు. అద్భుతం. అంత విశేషమైన యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది ఈ సంవత్సరం. బంపర్ ఆఫర్ అసలు నిజంగా వీళ్ళకైతే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంటుంది ధనుసు రాశి వాళ్ళ యోగం. చాలా బాగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.